హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్పిరెంట్స్ అడ్డా ఎస్ఎస్సి తెలుగు. ఓకే, ఎస్ఎస్సి స్టెనో కీ అయితే వచ్చింది. ఈ స్టెనోగ్రాఫర్ 2025 కీ పేపర్ చూసినాక నాకు అనిపించింది ఏంటంటే, మ్యాథ్స్ అస్సలే రానోడు మ్యాథ్స్ పేపర్ కరెక్షన్ చేసే ఎట్లుంటుంది, ఇంగ్లీష్ అస్సలే రానోడు ఇంగ్లీష్ పేపర్ కరెక్షన్ చేసే ఎట్లుంటుంది. అంటే ఏంటంటే, అవి తప్పులని చూసే నాకే తెలుస్తుంది, అంటే కరెక్షన్ చేసే వాళ్ళకి తెలియదా అనే డౌట్ నాకు వచ్చింది. అండ్ ఆల్సో ఏంటంటే రీజనింగ్ ఉంటుంది కదా, రీజనింగ్ వచ్చినోడు రీజనింగ్ పేపర్ కరెక్షన్ చేస్తే వానికి తప్పులు తెలుస్తాయి, కానీ రానోడు కరెక్షన్ చేస్తే ఏది తప్పు ఏది రైట్. ఇన్ఫాక్ట్ తప్పులు తెలియకపోయినా ఏది రైటో తెలియాలి. ఓకేనా, తప్పులు తెలియకపోయినా కనీసం ఏది రైటో తెలియకుండా పేపర్ ఇచ్చిల్లంటే, కీ పేపర్ ఇచ్చిల్లంటే వీళ్ళంత వరస్ట్ మేనేజ్మెంట్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఎడిక్విటీ ఫెయిల్డ్ అనడానికి ఇది మరొక నిదర్శనం. ఏంటంటే స్టెనోగ్రాఫర్ కీలా ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయంటే, ఏదో చదువురానోడు కరెక్షన్ చేసినట్టు కరెక్షన్ చేసిళ్ళు అట్లున్నది స్టెనోపి. ఒకసారి మీరే చూడండి, నేను కొన్నే చూపెడతా, మీకు ఎక్కువ కూడా కాదు. ఒక అంటే శాంపుల్గా ఎట్లా వచ్చినాయి క్వశ్చన్ పేపర్ అనేది మీకు చూపెడతా. ఈ స్టెనోకి ఏంటంటే నేను నైట్ ఆల్రెడీ నైట్ రిలీజ్ అయింది, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి, అంటే అప్పుడు మళ్ళీ అవైలబుల్గా లేదు. నెక్స్ట్ తర్వాత ఒక ఐ థింక్ మార్నింగ్ ఒక 12 తర్వాత మళ్ళీసారి రిలీజ్ చేసిళ్ళు. ఓకేనా, తర్వాత నుంచి అవైలబుల్గా ఉన్నది. అంటే ఒకసారి డిలేడ్ చేసి మరోసారి మళ్ళీ తీసుకున్నాక కూడా అంటే ఏంటంటే ఈ గ్యాప్ లో కూడా కరెక్షన్ చేయలేకపోయారు. అంటే ఏంటంటే వాళ్ళు కనీసం చెక్ కూడా చేయలేదు, అంటే ఏమేమి తప్పులు ఉన్నాయి, అసలు నేను ఏం రిలీజ్ చేస్తున్నా నాకన్నా తెలుసా అనేటట్టు కూడా వాళ్ళు చూసుకోలేదు ఎడిక్విటీ. ఇది నాకైతే చాలా వరస్ట్ అనిపించింది. మీరు చూడండి, అంటే ఎంతమంది రాసేలో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు ఇవైతే పక్క ఫేస్ చేసి, అంటే ఏంటంటే నేను ఇంత మంచిగా రాసినా కూడా వానికి నాకు తెలిసిన ఆన్సర్ కూడా కరెక్షన్ చేసేటోని తెలియదా, నాకు తెలిసిన ఆన్సర్ కూడా కరెక్షన్ చేసేటోని తెలియదా అంటే ఎస్ వానికి తెలియదు. నిజంగా చెప్తున్నా, కరెక్షన్ చేసేటోనికి స్టెనో కీ అంటే ఏందో తెలియదు, వానికి రీజనింగ్ ఏ క్వశ్చన్ వచ్చింది దానికి ఆన్సర్ తెలియదు, ఇంగ్లీష్ ఎట్లా వచ్చింది దాని ఆన్సర్ తెలియదు. నేను ఈ మాట ఎందుకు ఎందుకుంటానో మీకు క్వశ్చన్ చూపెడతా, చూపెట్టి ఒకసారి చూడండి, మీరే చూడండి ఆ క్వశ్చన్స్ ఎట్లా ఇచ్చిండో. ఓకే, అది చూడండి, భయపడకండి. ఓకేనా, క్వశ్చన్స్కి ఆన్సర్కి సంబంధం ఉండదు, అసలే భయపడకండి. ఒకవేళ ఆన్సర్ క్వశ్చన్కి సంబంధం ఉన్నా కూడా కరెక్ట్ ఆప్షన్కి సంబంధం ఉండదు. అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్కి ఆప్షన్స్ సంబంధం ఉన్నాం అనుకో, అది కరెక్ట్ ఆన్సర్ కాదు, వాడు ఆప్ట్ చేసిన కరెక్ట్ ఆన్సర్ కాదు. ఒకవేళ క్వశ్చన్స్కి ఆప్షన్కి సంబంధం లేదనుకో, దానికి మనకి ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఓకేనా, చూడండి, ఒక 2 క్వశ్చన్స్ చూపెడతా చూడండి. ఫస్ట్, అరేంజ్ ది సెంటెన్స్ పార్ట్స్. ఓకేనా, ఇది మరి ఇంత ఈజీ క్వశ్చన్ కదా. ఓకేనా, ఇంత ఈజీ క్వశ్చన్, ఇందులో రైట్ ఆన్సర్ ఏదో మీరే చెప్పండి. ఓకేనా, చూడండి, హీ అనేది ఎప్పుడైనా ఫస్ట్ యూజ్ చేస్తారు కదా. ఓకేనా, హీ కెప్ట్ ది డాక్యుమెంట్స్ ఇన్ హిస్ బ్యాగ్, అంతేనా? హీ కెప్ట్ ది డాక్యుమెంట్స్ ఇన్ హిస్ బ్యాగ్ అంటే ఏంది? ఈ కెప్ట్ ది డాక్యుమెంట్స్ డిబిసిఏ. ఓకేనా, డిబిసిఏ అనేది రైట్ ఆన్సర్, అంతేనా? డిబిసిఏ రైట్ ఆన్సర్ అంటే ఇది ఆల్రెడీ వాళ్ళు టిక్ చేసి డిబిసిఏ రైట్ ఆన్సర్ అని వాళ్ళు టిక్ చేసి. ఓకేనా, ఇది నీకు తెలుసు, అది నార్మల్ గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ కరెక్షన్ చేసే మేధావులకు మాత్రం తెలియదు. ఓకేనా, కరెక్షన్ చేసే మేధావులకు ఇది తెలియదు. ఓకేనా, అంటే ఏంటంటే ఇప్పుడు డిబిసిఏ ఉన్నది. ఓకేనా, డిబిసిఏ రైట్ ఆన్సర్ అని వాళ్ళు టిక్ చేసి, అంటే ఎగ్జామ్ రాసేటోళ్ళు పాపం టిక్ చేసిళ్ళు. కానీ ఎస్ఎస్సి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే డిఏబిసి. ఓకేనా, ఎస్ఎస్సి ఇచ్చిన ఆన్సర్ డిఏబిసి అంటే ఎల్లో కలర్ ఇచ్చింది అంటే ఎస్ఎస్సి ఇచ్చిన కీ పేపర్ ఇది ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్. ఇది మనం చూజ్ చేసుకున్నది రెడ్ కలర్ ఇచ్చి, అంటే ఏంటంటే అది రాంగ్ కాబట్టి రెడ్ కలర్ ఇచ్చిల్లట. కానీ ఈ క్వశ్చన్ చిన్న పోరాడు చేస్తాడు కదా. ఓకేనా, చిన్న పోరాడు చేస్తాడు ఈ క్వశ్చన్ కూడా ఇట్లిస్తే ఏం చేయాలి చెప్పు ఎస్ఎస్సి? ఇదే కదా, ఇది మరీ సింపుల్ కదా పాపం. సరే, ఇదన్నా ఆప్షన్స్కి క్వశ్చన్కి సంబంధం ఉన్నది. నేను ఇంకో క్వశ్చన్ చూపెడతా. ఓకేనా, ఇంకో క్వశ్చన్ చూపెడతా, ఆప్షన్కి దానికి సంబంధం కూడా ఉండదు. చూడండి, ఇది చూడండి, విచ్ రివర్ ఈస్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ ది హీరకుడ్ డ్యామ్. ఓకేనా, హీరకుడ్ డ్యామ్ కి మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఏది? ఓకేనా, ఏది తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు కూడా వస్తుంది. ఏంటంటే తడోబా అందారి నేషనల్ పార్క్. ఓకేనా, తడోబా అందారి నేషనల్ పార్క్ అనేది హీరకుడ్ డ్యామ్ కి మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ అట. ఓకేనా, చూసారా? ఏంటంటే మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ అంటే ఆ రివర్ నుంచి ఏది నేషనల్ పార్క్ అనే పార్క్ లో ఈ మధ్యలో రివర్ ని పార్క్ అని కూడా అంటారు. ఓకేనా, తడోబా అందారి నేషనల్ పార్క్ నుంచి మనకు వాటర్ వస్తాయి హీరకుడ్ డ్యామ్ కి. అర్థమైంది కదా, పార్క్ అంటే రివర్. ఇన్ని రోజులు మీకు తెలియదు అనుకుంటా, ఇప్పుడు నేను తెలుసుకోండి, మన ఎడిక్విటీ చెప్తుంది. ఓకేనా, పార్క్ అంటే ఇది.
ఓకేనా? పార్క్‌ని రివర్ అంటారు. రివర్‌ని పార్క్ అంటారు. మీకు తెలవదు. తెలుసుకోండి. ఓకేనా? ఇవి ఈ టైప్ ఆఫ్ అంటే క్వెషన్‌కి, ఆప్షన్స్‌కి సంబంధం లేకుండా ఎవరైనా ఇచ్చేటోళ్ళున్నారా? మరి ఇట్లనా? వాళ్ళు తెలుస్తలేదంటే వాళ్ళు ఇండియా మొత్తంలో ఒక వన్ ఆఫ్ ది మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మినిమమ్ రెస్పాన్సిబిలిటీ లేకుండా క్వెషన్స్, ఆన్సర్స్ ఎట్లా ఇస్తారు చెప్పండి? ఇదా ఎడ్యుకేట్ చేసి అసలు వీళ్ళని ఎందుకు తీసుకున్నారో తెలియదు కానీ వీళ్ళని తీసుకున్నా కానీ ఏ క్వశ్చన్ పేపర్ టఫ్ వస్తుంది అంటే టఫ్ వస్తుంది కానీ మీకే వీళ్ళకే ఆన్సర్ వెళ్తుంది కదా. మరి ఇలానా? ఇవి రెండే అనుకోకండి ఇంకా చాలా ఉన్నాయి మిస్టేక్స్. నేను జస్ట్ మీకు శాంపుల్ చూపెట్టడానికి ఈ రెండు చూపెట్టా అంటే ఏ లెవెల్ ఉన్నది ఎక్విటీ అనేది. ఓకేనా? ఏ లెవెల్లో వాళ్ళు కండక్ట్ చేస్తాం అంటే జస్ట్ మినిమం ఇవి ఆన్సర్స్ అనేది కరెక్ట్గా చూస్ చేసినా కూడా తప్పిస్తున్నారు. అండ్ ఆల్సో ఏంటంటే ఆప్షన్స్ సంబంధం లేదు. నాకు తెలిసి ఎగ్జామ్లో ఇది చూసిన వాళ్ళు మాత్రం పిక్చర్లో ఉంటారు ఆల్రెడీ. ఎగ్జామ్లో ఈ ఆప్షన్ చూసిన వాళ్ళు పిక్చర్లో ఉంటారు. ఇట్లా నాకు ఇవ్వ ఇస్తే ఓకేనా? ఇవి ఇది ఎస్ఎస్సి పరిస్థితి. అండ్ ఆల్సో ఇది ఎస్ఎస్సి పరిస్థితి. ఓకేనా? మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్క క్వశ్చన్ ఉన్నది కదా, ఈ క్వశ్చన్స్కి పక్క మీరు రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ అంటే పక్క మీరు ఏంటంటే రేజ్ చేయండి, క్వశ్చన్ రేజ్ చేయండి. ఓకేనా? 100 రూపీస్ ఏమో ఉంటుంది. పక్క మీ 100 మళ్ళీ మీకు రిటర్న్ అవుతాయి. మీరు ఏంటంటే క్వశ్చన్ రేజ్ చేయండి. ఓకేనా? ఈ క్వశ్చన్ తప్పురా వెదవా అని క్వశ్చన్ రేజ్ చేయండి. అంటే వానికి తెలవాలి అంటే ఇన్ని క్వశ్చన్స్ మేము తప్పు చేస్తున్నాం అని అది వానికి తెలవాలి. ఓకేనా? ఎస్ఎస్సి వాళ్ళకి తెలిస్తే ఇప్పుడన్నా కనీసం మేల్కొని ఈ ఎడ్యుకేటీ అనేది వాళ్ళ వర్త్ కాదు అయ్యా, వాళ్ళు ఎగ్జామ్ పెట్టడానికి అసలు మనుషులే కాదు, వాళ్ళు సరిపోరు అనేది ఎస్ఎస్సి వానికి తెలవాలి. మార్వలేమంటే ఇప్పుడు మార్వలే అంటే ఎంతమంది జీవితాలు ఆగం చేస్తారు మీరు? ఓకేనా? మేము మార్వలేమంటారు అంటే మేము ఇప్పుడు వెండర్ని చేంజ్ చేయలేమంటే వెండర్ని చేంజ్ చేయలేమంటే వీళ్ళందరి జీవితాలు ఆగం చేస్తారా? ఇప్పుడు నాకు తెలిసింది అది ఇంకా ముందు ముందు సీజీఎల్ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే సీజీఎల్ ఉన్నది, సిహెచ్ఎస్ఎల్ ఉన్నది, ఎంటీఎస్ ఉన్నది. అంటే ఇవన్నీ ఎడిక్విటీ కండక్ట్ చేస్తే ఇప్పుడు జరిగిన తర్వాత కూడా రిపీట్ అయితే పరిస్థితి ఏంది? అసలు మినిమం కామన్ సెన్స్ లేకుండా అసలు బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీ మీరు చూజ్ చేసుకునే తప్పు. చూజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకు అసలు కరెక్ట్గా పేపర్ అసలు కరెక్ట్గా క్వశ్చన్ పేపర్ తయారు చేసి కరెక్ట్గా ఆన్సర్లు ఇచ్చేటట్టు ఉండాలి కనీసం వాళ్ళు. సరే నువ్వు వేస్ట్గానే తీసుకున్నావు, ఆ వేస్ట్ నుంచే కొంచెం బెస్ట్ అని రావాలి, అది కూడా లేదు కదా. వాళ్ళు అవలేదని తెలుసు ఆనే తీసుకున్నావు, అవలేదని తెలుసు అయినా తీసుకున్నావు. మరి తీసుకున్నాక నన్ను కనీసం ఇవన్నీ కరెక్ట్ చూసుకోవాలి కదా. ఫెసిలిటీస్ మంచిగా లేవంటే ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తాం మంచిగానే అని చెప్తే ఓకేనా. ఆడ మౌసులు ఖరాబ్ అయినాయి అంటే మేము మంచి మౌసులే ఇస్తాం వాడుకోండి అంటే అన్నింటికి రీజన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు దీనికి ఏం చెప్తావు? ప్రతి ఒక్కదాన్ని రీజన్ చెప్పుకుంటూనే పోతావు, ఏమన్నా నువ్వు కరెక్ట్ చేసేది ఉన్నదా? ఇది క్వశ్చన్ చేయాలి ఎస్ఎస్సిని. ఓకేనా? ఎస్ఎస్సిని ఇది క్వశ్చన్ చేయాలి. అండ్ ఏంటంటే రేపు మనకు మన టీచర్స్ అందరు కలిసి ఎస్ఎస్సి ప్రొటెస్ట్ అంటే 24/8/2025 రేపు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఢిల్లీలో. ఓకేనా? ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్నాడు. ఈ ప్రొటెస్ట్ కారణం ఏంటంటే ఇప్పుడన్నా మారరా ఎస్ఎస్సి అని చెప్పనీకి. దీనికి కూడా వాళ్ళు ఏదైనా ఒక రీజన్ చెప్పిల్లంటే అందరూ రోడ్ ఎక్కడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఓకేనా? అందరు రోడ్ ఎక్కి ప్రొటెస్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. రేపు ఎంతమంది ఉంటారో తెలియదు, అంతమంది ఢిల్లీ పోయి ఢిల్లీ దగ్గర ఉన్న వాళ్ళైతే పక్క వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. ఓకేనా? వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. దానికి కూడా వాళ్ళు లొంగకపోతే ఇక వేస్ట్, ఇక మనం గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి వేస్ట్, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యి వేస్ట్. ఎందుకంటే కరెక్ట్ కళ్ళ ముందు ఇన్ని తప్పులు కనబడుతున్నా కూడా వాళ్ళని క్వశ్చన్ చేయలేం. అంటే క్వశ్చన్ చేసినా కూడా మేము ఇంతే అని చెప్పడం అంటే వాళ్ళంతా విధవలు ఇంకోళ్ళు ఉండరు. సారీ ఇట్లా అంటే మాట్లాడుతున్నాను సరే. ఎందుకంటే మనం ఇప్పుడు రేపు సీజీఎల్ రాస్తాం. ఓకేనా? సీజీఎల్ రాస్తాం అంటే సీజీఎల్ కూడా ఇవి రిపీట్ అయితాయనే కదా. సీజీఎల్ కూడా అంటే ఇప్పుడు రేపు ఇవి రిపీట్ అవ్వద్దంటే ఇప్పుడు ఈ రోజు ఏదైనా చేయాలి. రేపు వాళ్ళు చేసేది అదే ప్రొటెస్ట్. ఓకేనా? 24/8/2025 రోజు ప్రొటెస్ట్ అవుతుంది ఢిల్లీలో. దాని గురించే మనం అందులో నుంచి మనకి ఏంటంటే బెస్ట్ వస్తుంది. ఓకేనా? స్టూడెంట్స్ కోసం, ఓకే, ఆస్పిరెంట్స్ కోసం ఒక మంచిది మన కోసం రిజల్ట్ వస్తుంది అనేది మనం ఆశించాలంతే. ఓకేనా? ట్విట్టర్లో క్యాంపెయిన్ చేసినప్పుడు పక్కా పాల్గొనండి. ఏంటంటే ఇవి పార్లమెంట్ దాకా పోతాయి. ఓకేనా? మనం చేసేది ఇప్పుడు ట్విట్టర్లో చిన్నదైనా కూడా అది మనం ఇండియాలో ట్రెండింగ్ ఉన్నది అనుకో అందరి దృష్టిలో పడుతుంది. అందరి దృష్టిలో పడడం వల్ల న్యూస్ ఛానల్స్ కవర్ చేస్తాయి. న్యూస్ ఛానల్ కవర్ చేయడం వల్ల మనకి ఏదైనా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ట్విట్టర్ క్యాంపెయిన్ అయినా ఏదైనా కూడా అందులో పాల్గొంటే మంచిది. ఓకేనా? రేపు ప్రొటెస్ట్ ఉన్నది. ఈ ప్రొటెస్ట్ నుంచి మనకు వాట్ ఎడ్యుకేటీ పరిస్థితి ఏంది, ఎస్ఎస్సి పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది, వీటి మీద మనకు రేపు తెలుస్తుంది. ఓకేనా? ఎస్ఎస్సి వాళ్ళు ఇప్పుడన్నా వాళ్ళు రియాక్ట్ అవుతారా కారా, ఏమవుతుంది అనేది రేపు మనకు తెలుస్తుంది. ఓకేనా? కానీ వరస్ట్ ఎడ్యుకేటీ అయితే వరస్ట్, నేను చెప్తున్నా కదా. ఇంత వరస్ట్ వెండర్ అయితే నేను ఇంతవరకు చూడలేదు. ఏ ఎగ్జామ్ అయినా ఇప్పుడు చూడు, బ్యాంక్ ఎగ్జామ్ చూసిన,
ఓకేనా. బ్యాంక్ ఎగ్జామ్ అయినా పర్లేదు, ఆర్ఆర్బి అయినా పర్లేదు, ఓకేనా. ఈ ఎస్ఎస్సి అయినా పర్లేదు, ఎస్ఎస్సి అయినా పర్లేదు, ఇన్ని ఎగ్జామ్లు మన టీజీపీఎస్సి అయినా కూడా ఇవైనా ఇన్ని ఎగ్జామ్లు ఉన్నాయి కదా. ఇంత వరస్ట్గా మరి ఇట్లా చేసేదాన్ని మాత్రం ఇంతవరకు ఎవరు చూడలేదు, ఓకేనా. ఇంత పెద్ద ఎగ్జామ్ ని వీళ్ళు స్టేట్ అంతా మనం కంట్రీ వైడ్ కండక్ట్ చేయాలంటే వాళ్ళకి కొంచెం తెలివి ఉండాలి. ఆ తెలివి లేదు నిజంగా చెప్తున్నా ఎడ్యుకేట్కి. అది బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీ మళ్ళీ టీసీఎస్కి ఇస్తే తప్ప మనది కష్టాలు తీరవు. మన కష్టాలు ఇలా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవ్వవు. పక్కా మళ్ళీ టీసీఎస్కే ఇవ్వాలి. అట్లా ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం. మనం మళ్ళీ పీవైక్యూ ప్యాటర్న్ సేమ్ టు సేమ్ వస్తుంది. స్టెనో వాళ్ళు ఆల్రెడీ ఆగమైపోయారు, ఓకేనా. స్టెనో వాళ్ళు ఆల్రెడీ ఆగమైపోయారు. నేను చెప్తున్నా కదా, ఇలాంటి వాళ్ళతో స్టెనో వాళ్ళు ఆల్రెడీ ఆగమైపోయారు. దీనికి మన రిజల్ట్ వస్తుందో చూద్దాం, ఓకేనా. హోప్ ఫర్ బెస్ట్, ఓకేనా. మంచి ఏదైనా రావాలని కోరుకుందాం, ఓకేనా. థ్యాంక్ యూ. నేను ఈ స్టెనో ఓకే వచ్చిన క్వశ్చన్ పేపర్, వచ్చిన కీ పేపర్కైనా, వచ్చిన ఆన్సర్ కీకైనా నేను చేయడానికి ట్రై చేస్తా. కట్ ఆఫ్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తా, ఓకేనా. సబ్స్క్రైబ్ చేయండి ఆస్పిరెంట్స్ అట్ ఎస్ఎస్సి తెలుగుకి. మ్యాక్సిమం అందరు ఏంటంటే ఎస్ఎస్సిని క్వశ్చన్ చేయడానికి ట్రై చేయండి, మెయిల్ పెట్టండి, ఓకేనా. ఎస్ఎస్సికి మెయిల్ పెట్టండి, ఓకేనా. మెయిల్ ఎన్ని వీలైతే అన్ని మెయిల్స్ పెట్టండి. వాళ్ళకి తెలవాలి ఇది వేస్ట్ రా అని వాళ్ళకి తెలవాలి, ఓకేనా. వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళకి తెలవాలి. అండ్ మీడియా కవరేజ్, మనకు మీడియా కవరేజ్ దొరికిందంటే ఆటోమేటిక్గా ఈ ఇష్యూ అనేది రేజ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇష్యూ అనేది మన కంట్రీ వైడ్గా పాపులర్ అవుతుంది. సో మెయిల్స్ పెడుతూనే ఉండండి ఎస్ఎస్సికి. అండ్ రిపోర్ట్ టెస్ట్కి అందరూ ట్విట్టర్ క్యాంపెయిన్ చేయండి, ఓకేనా. ట్విట్టర్లో రీట్వీట్ చేయడం, ట్విట్టర్లో ట్వీట్ చేయడం ఇవి అసలే మర్చిపోకండి. ఎందుకంటే మనది నేషనల్ ఇష్యూ అయితే తప్ప దాన్ని మీడియా కవరేజ్ చేయదు. మీడియా కవరేజ్ చేస్తే తప్ప ఈ ఆపోజిషన్ లీడర్స్ వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, ఓకేనా. ఇది అయ్యేది, ఓకేనా. మీరు ఏంటంటే స్టెనో గురించి ఆలోచించకండి, మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. హోప్ ఫర్ బెస్ట్, మనకు మంచి జరగాలని కోరుకుందాం. ఆస్పిరెంట్స్ అట్ ఎస్ఎస్సి తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి, అస్సలే మర్చిపోకండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే ప్రతి ఒక్కరం యూనిటీగా, నేను చెప్తున్నా ఎప్పటి నుంచో, తెలుగు కమిటీ ఒకటి బిల్డ్ అవ్వాలి. తెలుగులో కూడా అందరం కలిసి ఒక దగ్గర ఉండాలి. ఉంటే ఏంటంటే మన అందరం కలిసి ఇప్పుడు ఏదైనా ప్రొటెస్ట్ చేయాలంటే మనం హైదరాబాద్లో కూడా చేసుకోవచ్చు. అంటే ఏంటంటే మన ఇష్యూని రేజ్ చేయడం. సో అందరు కలిసి ఒక యూనిటీగా, ఒక కమ్యూనిటీగా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, ఓకేనా. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ అయిపోతుంది. అండ్ అన్ని పీడిఎఫ్లు కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఒక్క దగ్గర ఉండి కలిసి పోరాడితే పక్కా రిజల్ట్ వస్తుంది. కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, ఆస్పిరెంట్స్ అట్ ఎస్ఎస్సి తెలుగు. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఆస్పిరెంట్స్ అట్ ఎస్ఎస్సి తెలుగుకి, అసలే మర్చిపోకండి. మీకు ఏ అప్డేట్ ఉన్నా వెంటనే ఇస్తా. అండ్ ఆల్సో మీకు ఎస్ఎస్సి ఇప్పుడు మన స్టెనో కట్ ఆఫ్ గురించి కూడా నెక్స్ట్ వీడియో చేస్తా, ఓకేనా. మీరు చూసుకోండి. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.